రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా సార్ ముఖ్యంగా చేయూత పథకంలో భాగంగా వికలాంగుల పెన్షన్ అంటే కొంతమంది దీనిలో సార్ వాళ్ళు వస్తున్నా కూడా కొంతమంది అప్లై చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అవి మనం స్క్రూటినీ చేసేటప్పుడు వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతుంది. సో వికలాంగుల పెన్షన్స్ కోసం 7,259 అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు మన జిల్లాలో మొత్తం వికలాంగుల పెన్షన్ మనం ఏవైతే ఇవ్వడం జరుగుతుందో అది 17,156. ఇతర పెన్షన్ మనం చూసుకుంటే సార్ జిల్లాలో మన జిల్లాలో అన్ని వివిధ రకాలైన వితంతు పెన్షన్లు 44,748 ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ వికలాంగులది చెప్పడం జరిగింది 17,156. అదేవిధంగా గీత కార్మికులకి 3,596, చేనేత కార్మికులకి చేనేత వృత్తి చేసే వాళ్ళకి 2,470 మెంబర్స్కి మనం ఆల్రెడీ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒంటరి మహిళా కేటగిరీ కింద సౌకర్యం కలిగిస్తుంది. ఎక్కడ ఇబ్బంది రాకుండా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అవన్నిటిని కూడా అధిగమిద్దామని చెప్పి కేవలం తీసుకున్న 2 రోజుల నిర్ణయంలోనే మరి అమలు చేసే ప్రయత్నం ఆర్టీసీ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకి కలిగించడం అనేది చాలా చిన్నది పని కాదు. దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకు చెప్తామని అంటే ఇప్పుడే కలెక్టర్ గారు చదివారు, మహిళా ప్రయాణికుల సంఖ్య 48% నుంచి 68% పెరిగింది. అంటే వాస్తవిక విషయాలు ప్రజలకు తెలియజేయాలనే ఒక ప్రయత్నంలో చెప్తాను. 48% నుంచి 68% వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అంటే మనం ఆలోచన చేస్తే 20% మంది మహిళా సోదరిమణులు స్వేచ్ఛగా ఈరోజు మేము కూడా ప్రయాణ సౌకర్యం ఎక్కడికంటే అక్కడ పోవచ్చని 20% వరకు వారి సంఖ్య పెరగడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, మేము కర్ణాటకలో కూడా ఇది చేస్తున్నప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. చేస్తూ ఉన్నప్పుడు ఆదాయం పెరగదు, అసలే ఆర్టీసీ నష్టంలో ఉంది, ఈ నష్టంలో ఉన్న ఆర్టీసీ బస్సు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా కూడా ఏదో చేయబోతుంది అనే కొన్ని విమర్శలు వచ్చినాయి. కొంతమందికి ఇబ్బందులు కూడా పడే ప్రమాదం కలిగినప్పుడు ఈరోజు నేను చెప్పలే, కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించి ఆదాయం ప్రతిరోజు 39 లక్షల నుంచి 51 లక్షలు పెరిగింది. అంటే ఆదాయం పెరిగితే ఆర్టీసీ కార్పొరేషన్కి ఆదాయం పెరిగితే ఈరోజు మనకు కావాల్సిన మొబిలిటీ ప్రభుత్వ రవాణాకు సంబంధించి పేదవారికి సామాన్య ప్రజానికానికి రవాణా సౌకర్యానికి సంబంధించి కూడా ఆదాయం పెరిగితే పటిష్టం చేయవచ్చు మన ఆర్టీసీని. మరొక 1000 బస్సులను కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కొని ఈరోజు మళ్ళా తిరిగి బస్సు ప్రయాణం గురించి ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రతి జిల్లాకి కూడా కొత్త బస్సులు రాబోతా ఉన్నాయి. ఇది మేము చేసిన ప్రయత్నంలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ముందుకు నడుస్తూ ఉంది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదలు పెడితే ఇద్దరు డాక్టర్స్ కూడా ఉన్నారు మా గౌరవ శాసనసభ్యులు. ఐ థింక్ యూ విల్ అప్రిషియేట్. ఈరోజు 1822 శస్త్రచికిత్సలు జరిగి దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు. దానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్స్కి ఇచ్చే కార్యాచరణ తీసుకున్నాం. మేమే ఏమంటున్నాం అంటే, నేను అధికారులను కూడా కోరేది ఒకటి, ఇది స్వేచ్ఛాయుతమైన పరిపాలన ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, జిల్లాకు సంబంధించిన మరి అధికారులను కూడా కోరుతా ఉన్నాను. ఎవరైనా మంచి సలహా సూచనలు ఇస్తే కొత్త ప్రభుత్వం ఏర్పడి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో నేను ఇచ్చే సూచనలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని, మాకు బేషిజాలు లేవు. ప్రజలకు సంబంధించిన అవసరాలను తీర్చడానికి మేము ఇచ్చే 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ఒక ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే నేను మీ అందరి సహకారాన్ని కోరడానికి వచ్చిన, ఫస్ట్ మీ అందరి చేయూతను కోరడానికి వచ్చిన. ప్రభుత్వ అధికారులు లేకుంటే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ వారికి చేరువ కాలేవు కనుక మీ అందరి సహకారం ఉంటేనే ముందుకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కనుక ఈ ప్రజా పరిపాలన కార్యక్రమంలో మీరందరూ పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని కోరుతూ, నేను గౌరవ శాసనసభ్యులను కూడా, వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులను కూడా వారు సలహాలను, సూచనలను, మరి ఇంకేదైనా జిల్లాకు సంబంధించిన వేరే ఇతర అంశాలపైన కూడా వారి అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ఐ రిక్వెస్ట్ కలెక్టర్ టు కంటిన్యూ ది మీటింగ్. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఇంకా 50 రోజులు కూడా కాలేదు. సో మాకు ఇక్కడ సమస్యల విషయం చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ ఇప్పుడే ఎక్కువ మీ ముందుకు తీసుకురాకుండా కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ప్రోగ్రెస్ ఉన్నాయో అవి పెండింగ్ అవ్వకుండా చూడాలని చెప్పి దయచేసి తమకు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే డాక్టర్ సంజయ్ కోట్ల చెప్పినట్టు టీఎఫ్ఐడిసి కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, ఏసీడీపీ ఫండ్స్ కావచ్చు, ఏవైతే గతంలో ప్రొసీడింగ్స్ వచ్చి టెండర్స్ అయి పనులు మొదలైనయో అవన్నీ కూడా మళ్ళీ మీరు జరిగే విధంగా చూడాలని చెప్పడం చెప్తాను. రెండవది, జగిత్యాల జిల్లా కేంద్రం మీకు కూడా తెలిసి మీరు మొదటి చూడవచ్చు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కరీంనగర్కు ఆల్మోస్ట్ ధీటుగా జగిత్యాల మొదటి చూడింది. ఇప్పుడు మళ్ళీ జిల్లా కేంద్రం అయింది. అతిపెద్ద ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని జగిత్యాల పట్టణంలో గతంలో ప్రారంభించి మధ్యలో ఆగిపోయింది. అయితే దాన్ని మేము 4520 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్గా పూర్తి చేసుకొని 3722 హౌసెస్ మేము డిస్ట్రిబ్యూటెడ్. దాంట్లో ఏదో కొద్ది అవకతవకలు చేస్తే కూడా ఒక 50 అధికారులు తీసి డిలీట్ చేసి చర్యలు కూడా తీసుకున్నారు. మిగతా 800 కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం. దాంట్లో భాగంగా 14 కోట్లు మిషన్ తోటి వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభమైంది సార్. అందరూ ఇంకో 25 crores తోటి టౌన్కు మరియు అక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ఫండ్స్ వచ్చినాయి. దయచేసి మనం కొనేదంటే ఇట్స్ ఫర్ ద పూర్ పీపుల్. మోర్ దాన్ 4520 అంటే తెలుసు, 20,000 అబౌవ్ పాపులేషన్. అదొకటి అయ్యే విధంగా చూడాలని చెప్పి కూడా తమని కోరుతా ఉన్నాను. గతంలో అక్కడ హౌసింగ్ మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు వచ్చి శిలాఫలకం వేసినప్పుడు దానికి ఒక దారి కూడా ఒక దాత ఇచ్చిందని చెప్పి ఆ దారిలో రోడ్డు లైట్స్ అవన్నీ కూడా వేసింది. నవ్వు ఆ దాత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అడిలో గొడవలు, దానివల్ల మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చే విధంగా 20,000 మంది పైన పాపులేషన్ అక్కడికి పోతారు. జగిత్యాల బీద బడుగు పోయిన వాళ్ళు. దట్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్ సార్. కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి వాళ్ళందరూ కూడా ఉంది. అది ఒకటి పూర్తి చేసే విధంగా. అయితే మిగతా 800 ఇల్లు ఎందుకు మిగిలిపోయినాయంటే గతంలో ఇంద్రమ్మ ఇల్లు మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు కొందరు కట్టుకోలేకపోయారు. సో ఇప్పుడు వాళ్ళకేమో అలర్టైనట్టు అవుతుంది. ఎందుకంటే సీనియర్ మీకు అంతా తెలుసు, అప్పుడు హుడ్కో లోన్ కానీ లేదా వివిధ బ్యాంకులతో టైప్ ఉంది. సో
సో టీఎస్టీఎస్ పంపినప్పుడు తేవే హౌస్ అని వస్తుంది, అది కొంత డిలీట్ చేయిస్తే తమరు మీద వాళ్ళకి అవకాశం వస్తుంది. రెండవది ఎప్పుడో వెహికల్ ఉండి చిన్నగా 4-వీలర్ టెంపో ఉంటే అమ్ముకున్నా కానీ వాళ్ళ పేరు మీద వచ్చింది, డిలీట్ చేయిస్తే 500 కూడా మీ చేతుల మీదుగా ఈ కొత్త ప్రభుత్వంలో మీద వాళ్ళకు ఉపయోగపడుతుంది. అది అతిపెద్ద కార్యక్రమం మనం చేయాల్సిందే పడుతున్నాం. రెండవది జగిత్యాల జిల్లా కేంద్రం చాలా మంచిగా ఉన్నది. మొదటి నుంచి కూడా అన్నిటికీ కూడా ఒక సెంటర్. ఇప్పటికే మీకు తెలుసు, మొదటి నుంచి కూడా ఇరిగేషన్కి అయితే మనకు నీటిపారుదల రంగానికి ఇదే మెయిన్ ఏర్పాటు ఉంది. మీరు కూడా మీ నాన్నగారు కూడా ఆడ మీటింగ్స్కి ఇక్కడికి వచ్చే ఉంటారు, అవన్నీ చూసినాం. మరి ఈ ప్రాంతంలో ఇప్పటి చిన్న సమస్యల్ని, అందులో అతి ముఖ్యమైనది రోలబాగ్ ప్రాజెక్ట్ సార్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ బికాస్ ఆఫ్ లిటిల్ ల్యాండ్ అక్కడ ఫారెస్ట్ వాళ్ళ దాంతో ఇక్కడికి కొంత అక్వైర్మెంట్ చేసి ఇచ్చినాం ప్రైవేట్ది. అదొకటి కూడా చాలా ముఖ్యం సార్. చిన్న పని చేస్తే దాదాపు 30,000 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. దాంట్లో గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. వారి ప్రాంతానికి కూడా దాదాపు 15,000 ఎకరాలకు కూడా నీళ్లు ఆయకట్టు స్థిరీకరణ అయిపోతుంది. ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా ధర్మపురి చేస్తారు, అక్కడంతా కూడా వస్తుంది సార్. దీస్ ఆర్ 2 most important things sir. Many issues will be there. Will come personally and meet you sir. Many thanks for coming all the way here. Thank you very much. మీరు రేస్ చేసిన కన్సర్న్ అన్నీ కూడా మినిట్స్ రూపంలో గౌరవ మంత్రి వర్యులు గారికి కూడా పంపించడం జరుగుతుంది. సో అండ్ వీ విల్ ఆల్సో ఫాలో ఇట్ ఫ్రమ్ అవర్ ఎండ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా సార్, as I was telling sir, our district is mostly agriculture based industry sir, and also horticulture is also very good, especially mango. Our industries minister kabatti jillaki konni tappanisariga there is lot of scope for horticulture sir, and processing of horticulture produce and all. అదే విధంగా రీసెంట్ గా మన ఆయిల్ పామ్ కింద కూడా లోధియా has already identified 27 acres of land. ఆయిల్ పామ్ ఎంత జరుగుతుందా సార్? జరుగుతుంది సార్, మనకి కొంచెం లేట్గా స్టార్ట్ కావడం జరిగింది సార్. ఆల్రెడీ మనకి టార్గెట్కి ఆల్మోస్ట్ 2000 acres మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. అయితే దెర్ ఈస్ క్వైట్ లిటిల్ బిట్ హెజిటెన్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్ విత్ రిగార్డ్ టు పేమెంట్ ఫర్ ద డ్రిప్ సార్. అది ఒక్కటే కొంచెం మన ఇబ్బందికరంగా ఉంది, కానీ అదర్వైజ్ దేర్ ఆర్ మెనీ ఫార్మర్స్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ సార్. అండ్ లోహియా ఇస్ ద కంపెనీ హూ is given for our district sir, so they have also sir horticulture. Yes sir, yes Pratap garu cheptara enthamandi farmers and how things are going. Other 0.25 also you can store it. Another 200 acres kuda mana acquire chestunnaru. See garu, hope you understood the issue. Existing capacity issue lenappudu why we are stopping it? మేము ఇనిషియల్గా కొంచెం రిక్వెస్ట్ చేసాం సార్, షటర్స్ పెడతామని లాస్ట్ ఇయర్ కూడా. సో సార్ వాళ్ళు కొంచెం ప్రాబ్లం స్టార్ట్ అయ్యడం వాళ్ళు కూడా ఆబ్జెక్షన్స్ రేజ్ చేశారు సార్. అక్కడ ఈ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ కూడా ఫారెస్ట్ వాళ్ళ అంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది సార్ 95%. మీ ఈగర్ ఉన్నారా? ఈగర్ యూ షుడ్ రియాక్ట్. యు ఆర్ ద ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్. ప్లీజ్ టెల్. మైక్ అమ్మా. No, you please stay there. No issue. 95% వర్క్ అయిపోయింది సార్. ఒకవేళ షట్టర్స్ 3 షట్టర్స్ ఫిక్స్ చేయాలి సార్. 3 షట్టర్స్ ఒకవేళ ఫిక్స్ చేసేది టోటల్ స్టోరేజ్ అంతా ఎవరు చేయాలి? 3 షట్టర్స్ మేమే చేస్తాం సార్. మరి ఎందుకు చేయలేదు? వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు, ఆపుతున్నారు. ఫారెస్ట్ వాళ్ళు మీరు did you bring to the notice of collector? Did you bring to the notice of the collector? అంటే కలెక్టర్ గారు మీ నోటీస్కి వచ్చిందా? ఆర్డీఓ గారు tomorrow morning you conduct a meeting and immediately these things has to be sorted out. Sir, not sir. So this simple coordination meeting and collector can take a decision. ఎమ్మెల్యే గారు కానీ నేను చాలాసార్లు డిస్కస్ చేసిన మీతోని. వీళ్ళు ఇంకోటి మేడం దే కెన్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. విల్ నాట్ స్టోర్ మోర్ దాన్ 0.25 TMC విచ్ వాజ్ అర్లియర్ స్టోరేజ్. సరే ఇవ్వని చెప్పండి. లెట్ దెమ్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. విల్ నాట్ స్టోర్ మోర్ దాన్ 0.25 TMC అని చెప్పని. Okay, right? Tomorrow, collector garu, I need the report day after tomorrow. If what are the remarks of forest people, I will talk to principal CCF.
అంటే ప్లీజ్ బీ ఫేర్ అండ్ ఫ్రాంక్. నేను చెప్పినా కదా, యూఆర్ ఇన్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మీ ఇష్యూ మా ఇష్యూ. మీకు ఏమైనా సమస్య ఉంటే ఇప్పుడే చెప్పండి. మళ్ళా రేపు పొద్దున పోయినాక అంటే నేను మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకు కూడా మా ఎమ్మెల్యే గారికి మా సీనియర్ నాయకుడికి ఏం జవాబు చెప్పలేదు. చెప్పండి. ఎనీ అదర్ ఇష్యూస్ అదర్ దెన్ ఫారెస్ట్? సి గారు, ఇప్పుడు ఫారెస్ట్ తప్ప మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? మేము 10-15 డేస్లో చేస్తాం సార్. అంటే చిన్న కొంచెం కాంక్రీట్ వర్క్ ఉంది సార్, సెకండ్ స్టేజ్ కాంక్రీట్ చేసి షట్టర్స్ ఫిట్ చేసేస్తాం సార్. యూ స్టార్ట్ ద వర్క్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ నో ప్రాబ్లమ్ ఆన్ కలెక్టర్ గారు. See that and speak to the DFO and see that the problem is been solved. Thank you. And about providing infrastructure also, దాన్ని కూడా మనం ఏ విధంగా వర్కౌట్ చేద్దామో ఆలోచించాలి. ఎందుకంటే మనం 4,000 ఇల్లు కట్టి ఫర్ వాంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారో మీరు దయచేసి ఆలోచించేయండి. లెట్ us see that the 1,600 and that 4,000 ఆల్ హౌసెస్ ఇవాళ ఏదైతుందో చెక్కించాలనేది ఈ టోటల్ తెలంగాణలో శ్రీధరరావు గారి పోటీ పడి మేము తయారు చేస్తామని చెప్తాను చెప్పండి. అనేది ఇష్యూ. భగీరథ మేడం, భగీరథ ఈస్ ఎ వెరీ గుడ్ స్కీమ్. చాలాసార్లు మా విద్యాసాగర్ సంజయ్ గారు పాప ఎప్పుడు కొట్లాడుతున్నారు. ఇన్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వీఆర్ నాట్ ఫైన్. దేర్ బిగ్ ల్యాబ్స్ ఇన్ ఇట్ ఈస్ ఏ సెంట్రలైజ్డ్ స్కీమ్. మీకు ఒకసారి క్లోరినేషన్ చేస్తే ఇన్ఫ్లో దట్ విల్ నాట్ సర్వే ఫర్ మోర్ దెన్ 20 to 30 kilometers. Once that water is flown for 20 to 30 kilometers, chlorination will become zero. It will become raw water. It will become raw water. Even if you give water, if you supply water also, it is becoming raw water. గ్రామాలలో ఏమైపోతుంది, భగీరథ వస్తుంది, తాగడానికి ఏదైతుందో అది ప్రాపర్ యూసేజ్ అనేది లేక అగైన్ దే ఆర్ గోయింగ్ ఫర్ మా దగ్గర డబ్బా నీళ్ళు అంటారు సార్. మీరు ఇవ్వడం మాకు తెలియదు కానీ డబ్బా నీళ్ళు అంటే 20 రూపాయలు డబ్బా కొని వచ్చుకుంటారు ప్యూరిఫైడ్ వాటర్. నాకు తెలిసి సార్ 99% పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా ఇన్క్లూడింగ్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఎవ్రీబడి ఆర్ గోయింగ్ ఫర్ సచ్ వాటర్. ప్రభుత్వం 40,000 కోట్లు ఖర్చు పెట్టింది మేడం. ఆ 40,000 కోట్లు మనం ఏ విధంగా ఉపయోగిద్దాం? దానికి ఏం సజెషన్ చేసిందంటే మనం బ్లీచింగ్ పౌడర్ కలిపి ఆ నిచ్చెనకి ఆ ట్యాంక్ లో దాన్ని కలపాలని చెప్పి సజెషన్ బ్లీచింగ్. మరి మా వాటర్ ఇక్కడ అయ్యగా ఉన్నారు, అడగండి మేడం. ఈగా ఉన్నారు ఇక్కడ. వాట్ యూ సజెస్టెడ్ ఈజ్ ది ఓన్లీ వే ఈజ్ బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్ కలిపి నిత్యం తోటి పైకి ఎక్కి దాన్ని పోయాలని చెప్పింది సార్. శరత్ గారు జిల్లా పరిషత్ మీటింగ్ ఎమ్మెల్యే, నేను వాళ్ళ ఎమ్మెల్యే. చెప్పండి అది ఎట్లా చేస్తారో చెప్పండి. దాన్ని మరి ఆల్టర్నేట్ చెప్పండి మీరే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా ఇది ప్యూరిఫికేషన్ చేసినాక కూడా when it is reaching to the overhead tanks, it is being nullified and again we have to clarify that. అది ఎంత ఎఫెక్టివ్ గా, బికాస్ వాటర్ ఇస్ ఇదే వాటర్ మళ్ళీ తాగడం జరుగుతుంది, వాడుకోవడంలో జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఎలాంటి తేడా వచ్చినా, నెగ్లిజెన్స్ ఉన్న గ్రామ స్థాయిలో కానివ్వండి, మిక్సింగ్ లో కానివ్వండి, ఆ క్వాంటిటీ కానివ్వండి, దెన్ ఇట్ విల్ ఎఫెక్ట్, డెఫినెట్లీ ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్. అది సార్ కన్సర్న్ రేస్ చేశారు. ఈ గారు ఇప్పుడంటే మిషన్ భగీరథ వచ్చింది. మిషన్ భగీరథ రాకముందు అర్లీగా ఆల్సో మనకి వేల్స్ కావచ్చు, ట్యాంక్స్ ఇవన్నీ PPW స్కీమ్స్ ఇవన్నీ. అప్పుడు వాట్ యూ యూస్ టు డు? క్లోరినేషనే కదా, గ్రామ పంచాయతీ చేసేది. క్లోరినేషనే కదా. అవును సార్, క్లోరినేషన్. వాట్ ఇస్ ద కెమికల్ యూ? బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్. You are right and MLC గారు కూడా ఒకటి పాయింట్ చేస్తున్నారు. When we have spent that sort of amount, అంటే point here made is if we have spent that sort of 40,000, 45,000 crores of money, everything should be clear. పాతలు ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు అన్నట్టు సేమ్ ప్రాసెస్ వుడ్ హావ్ బీన్ డన్. సో ఇప్పుడు ఆ విధంగా కాకుండా చేయాల్సి ఉంటుంటే దానివల్ల ప్రజల్లో కూడా మా లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు, అందరూ కూడా ఫిల్టర్ వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నారని వారి అభిప్రాయం. హౌ టు ఓవర్కమ్ ఇట్? ఇప్పుడు 30 kilometers కాకుండా న్యూ టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీ ఎట్లా పెట్టే ప్రయత్నం చేయొచ్చో అది ఆలోచన చేయాలి.
because we have already spent 45,000. No, we can't recover it back. We have already spent. So what to need to be done further lo positive ga em aalochan chestamo chuddam adi concern of Jeevan Reddy office anta vetna gani vallu 30 kilometers malla poi నిచ్చెనెక్కి మళ్ళీ దాంట్లో చేసే కార్యక్రమం అప్పుడెప్పుడు చేసినాం ఇప్పుడు చేస్తామంటే కరెక్ట్ కాదని అంటాం. Kindly, Honorable Minister, మీరు ESCలతో ఎగ్జామ్ తీస్తారు. ESCలతో డిస్కస్ చేసి అసలు హౌస్ స్కీమ్ ఇస్ అప్రూవ్డ్. How the scheme is approved, they must know, they are supposed to know. They are supposed to know how they have cleared it. Can you please see that when get email when vache 4 మాసాలు మనం సమ్మర్ please see that. All major problem we face. కాబట్టి దయచేసి అది చూడాలని చెప్పి కోరుతున్నాను. తెలంగాణ జిల్లాలో కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది, ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇండస్ట్రీకి సంబంధించిన విషయం సార్, ప్రభుత్వ భూములు మిగులు భూములు కొన్ని ఉన్నాయి సార్. ఇండస్ట్రీ పరంగా నిరుద్యోగ యువకులకు ఒక మంచి ఆలోచన పరమైనటువంటి ఇండస్ట్రీ తీసుకొచ్చే విధంగా ఇక్కడ మీరు ఒక అడ్వైజ్ చేయాలని చెప్పేసి జిల్లా అథారిటీ కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ చేయాలని చెప్పేసి ఇక్కడ వేదిక పైన పెద్ద జీవన్ రెడ్డి గారిని అందరం కూడా మేము మనవి చేస్తున్నాం సార్. ఎందుకంటే నా ధర్మపురి నియోజకవర్గంలో కూడా నేరేళ్ళ రాజీవ్ హైవే పక్కనే ఉంది సార్. సుమారు 30 నుంచి 40 ఎకరాల మిగిలి భూమి ఉంది సార్. నిరుద్యోగ యువకులంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా వేరే దేశాలకు ఉద్యోగాల కోసము చిన్న చిన్న ఉద్యోగాల కోసం కూడా బయట దేశాలకు కుటుంబాన్ని వదిలిపెట్టిపోతుంటారు సార్. దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన యువతను ఆదుకునే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మనవి చేసుకుంటూ, ముఖ్యంగా సార్ ఒక్కటి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా నేను మనం తీసుకెళ్ళాము సార్. అక్కడ గోదావరి ఆనుకున్నటువంటి గ్రామాల లోపల ఈసారి దేవుడు చల్లగా చూడకపోవడం వల్ల గోదావరి డెడ్ స్టోరేజ్ ఉంది సార్. ఆ ప్రాంత గ్రామాలంతా కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నేను సి సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడాను, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్తో కూడా మాట్లాడడం జరిగింది సార్. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చెప్పాడు ఎమ్మెల్యే గారు, విప్ గారు కొంచెం వాటర్ తక్కువ ఉందని చెప్పి అన్నాడు సార్. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, అదే డ్రింకింగ్ వాటర్ సంబంధించిన విషయంలో సార్, నా ధర్మపురి నియోజకవర్గం నుంచి గతంలో అంటే గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏదైతే ఓల్డ్ బ్యాగ్ కానీ పైప్ లైన్స్ కానీ ఆల్టర్నేట్గా ఈ మిషన్ బ్యాగ్ ఏదో డబ్బా నుంచి నీళ్ళు కాకుండా సెకండ్ ఆల్టర్నేట్ కానీ అడిగాలి ఈ గారు ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఆ మిషన్ బ్యాగ్ ఈ గారితో నేను రివ్యూ పెట్టి చెప్పినారు సార్. ఆల్టర్నేట్గా వాటర్ సోర్స్గా డబ్బాకు సంబంధించిన ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సార్, ఇక్కడ గోదావరి నీళ్ళు ఉంటాయి సార్, ఇక్కడ నుంచి డబ్బా పోతే డబ్బాలో ఫిల్టర్ అయ్యి మళ్ళీ బ్యాగ్ వాటర్ వస్తాయి సార్. ఆ పరిస్థితి ధర్మపురి ప్రాంతానికి ఉన్నది కాబట్టి సార్ ప్రత్యేకంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో 10 సంవత్సరాల క్రితం ఏ విధమైనటువంటి మన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బాయిలు కానీ పైప్ లైన్స్ కానీ గతంలో గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నాయి సార్. కానీ ఏంటంటే మిషన్ పెరిగిన ద్వారా దానికి కూడా ఫంక్షనింగ్ లేవు. దానికి సుమారు 3 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే మిషన్ పెరిగిన సంబంధించిన వాళ్ళు నాకు ఇచ్చినారు సార్. అది కూడా పరిశీలన చేయాలని చెప్పి సందర్భంగా నేను మంత్రి గారిని కోరుకుంటూ, ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించిన అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ మనందరం కూడా నూతన ప్రభుత్వానికి కష్టపడి ఇరిగేషన్ పరంగా కానీ ఆల్ డిపార్ట్మెంట్స్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీరు ఏదైతే నూతన ప్రభుత్వంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వం వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చే అడ్వైజరీ విషయంలో కానీ మేమందరం కూడా శాసనసభ్యులం అందరం కూడా అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన ఈ 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ పథకాల విషయంలో సార్ ప్రతి ప్రజాపాలనలో ప్రతి గ్రామంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ప్రజలు పెద్ద ఆశతో నమ్మకంతో మనకు అప్లికేషన్ ఇచ్చడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, సాధ్యమైనంత వరకు కూడా వాటి ఆలోచనలో కూడా ముందుకు రావాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అది అర్లీ వాజ్ అదొక డెమాన్స్ట్రేషన్ ఫార్మ్ ఉంది. అందులో పార్ట్ ఆఫ్ ల్యాండ్ వీఆర్ టేకింగ్ ఫర్ దిస్ అగ్రికల్చర్ మార్కెట్. స్టిల్ ఇట్ ఈస్ అబౌట్ 72 acres ఆర్ లెఫ్ట్. పక్కనే మా మ్యాంగో మార్కెట్ కూడా అక్కడ మ్యాంగో ప్రాసెస్ తీసుకురాగలిగినట్టయితే బాగుంటుంది. వెదర్ ఇట్ ఎట్లా చిటాపడి కానివ్వండి చర్యలు బోత్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ది పాజిటివ్ వేరెవర్ ఇట్ ఇస్ సూటబుల్ అండ్ వేరెవర్ ఇట్ కెన్ బి వర్క్డ్ అవుట్. మన ఉన్నటువంటి వ్యవసాయ ఆధారితంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలిగితే అటు పారిశ్రామికంగా కార్మికులు ఉపయోగపడుతుంది, రైతాంగానికి కూడా దోహదపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ జగిత్యాల జిల్లా హార్టికల్చర్ అంటే బేస్ ఈజ్ ఓన్లీ మ్యాంగో. కాబట్టి మీరు మ్యాంగో ప్రాసెసింగ్ ఇట్లా మనకి పెట్టుకోగలిగినట్టయితే విల్ బి హెల్పింగ్ అవుట్ దిస్ జగిత్యాల ఫార్మర్స్ వెరీ మచ్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లోర్ సచ్ పాసిబిలిటీ?
Please. Sir, industries. Industries Department. Explore. If there is tomorrow, we are committed for Nizam Sugar Factory. 101% we are committed to revive the Nizam Sugar Factory. So we are just starting the process. Cabinet subcommittee kuda ఏర్పాటు అయింది. అది తొందరలోనే ఒక నిర్ణయానికి వచ్చి ఏదో విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో దానికి సంబంధించి యాన్సిలరీ అవసరమా, వాల్యూ ప్రాపగేషన్ లోనే పెట్టొచ్చా, పెడితే ఏం చేయొచ్చు, ప్లీజ్ గివ్ యువర్ సజెషన్స్ టు డాక్టర్. So my point here is we will do just like that. You know, I also face the same problem. So మనం ఒక proactive out of box థింక్ చేసి తీసుకురావాలి. క్లస్టర్స్ అంతా డెవలప్ చేస్తున్నాం మనం ఇప్పుడు. So after this April, March, April, we will come up with a new ideas, new thinking. We want to revolutionize total system కింద నుంచి agrarian దగ్గర నుంచి. So దాంట్లో ఇప్పుడు మ్యాంగో has lots of potential ఇక్కడ కూడా. అక్కడ ఏముంటుంది, ఆ పక్క నిజామాబాద్కి ఏం అవసరం ఉంటుంది, అక్కడ ఏం పెట్టుకోవచ్చు, లేకుంటే దగ్గరలోనే ఏం పెట్టుకోవచ్చు, ఏం యాన్సిలరీ పెట్టుకోవచ్చు, లేకుంటే ఏది మేజర్ ఫ్యాక్టరీ ఉంది విచ్ ఈస్ నాట్ రియల్లీ కమ్యూటబుల్ లేకున్నా కానీ, ఎయిర్పోర్ట్కి దగ్గర లేకున్నా కానీ అక్కడి నుంచి వచ్చే లేబర్ ఉపయోగించవచ్చు. వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, రీసెర్చ్ చేయొచ్చు కదా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వై వీఆర్ నాట్ టేకింగ్ అప్ one incubator has come, sir, and further why we have not yet done. What was the problem? You have to explore one. ఇప్పుడు మీరు చెప్పండి అతనికి ఎవరికి. యా ఐ వాంట్ ఎవ్రీ డే ఏం చేస్తున్నారు ఇండస్ట్రీకి, ఒక ఎకరం భూమి తీసుకుంటున్నారా, ఏం చేస్తారు, ఒకటే తీసుకొని పెట్టి లాభం లేదు. వీఆర్ నాట్ రియల్ ఎస్టేట్ కంపెనీ టు పుట్ అండ్ అప్రిషియేట్ ఇట్. So they choose him, immediately give suggestions as a senior. regarding this mango, sir, the pulp and this jelly type of things they are doing, sir, and they are exploring the possibility of exporting the things, sir. Exporting is one. Mango pulp is one amshamu, mango amshamu, processing amshamu, cold storage amshamu. There are different things where we have to unite. Food processing zones better. Food processing zone kinda తీసుకోవచ్చు, అక్కడ కూడా తీసుకోవచ్చు. Totally. What is the major crop ikkada? The latest technology ఉపయోగించుకొని ఎక్స్పోర్ట్ ఏం చేయొచ్చు? No, you have to explore it. Sit with the concerned department. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది. Sit with these people. You suggest them and I need a report on this. Both. Thank you, sir. Things will be moving. రైస్ మిల్ కూడా ఉండవు ఇక్కడ. సారీ టు సే, అసలు ఈ జిల్లాలో నేను కూడా చూస్తాను, రైస్ మిల్ కూడా ఉండదు. నేను చాలా తక్కువ. యూనో లేటెస్ట్ రైస్ మిల్స్ సంబంధించి ఏ విధంగా తీసుకురావచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అవి ప్రతిపాదన చేయాలా, యూనో ప్రాసెసింగ్ జోన్ పెట్టాలా, నథింగ్ హ్యాపెన్స్. స్పెషలైజ్ జోన్ పెట్టచ్చు. 200 acres అంటే నాట్ ఎ స్మాల్ ల్యాండ్. జగిత్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసి అండ్ అగైన్ బిఫోర్ 39 lakhs వచ్చేసి ఇప్పుడు టోటల్ గ్రాస్ సార్ ఇంక్లూడింగ్ మహాలక్ష్మి సార్ 51 వస్తుంది. నెట్ వచ్చేసి 29 lakhs వస్తుంది సార్. అంటే ఫేర్ పెయిడ్ ప్యాసింజర్స్ 29 lakhs పర్ డే వీఆర్ ఎర్నింగ్ ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్ సార్. సో ఇట్స్ అది అప్పర్ స్ట్రీమే కదా. ఎస్ సార్, ఎస్ సార్. అండ్ అగైన్ వీ హ్యావ్ 232 buses సార్ ఇన్ ద జగిత్యాల డిస్ట్రిక్ట్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ ప్యాటర్న్స్ పెరిగిన తర్వాత, అక్యుపెన్సీ పెరిగిన తర్వాత ఉన్న బస్సులు సరిపోవట్లేదు సార్. ఆల్రెడీ మేము ఒక 50 buses జగిత్యాల డిస్ట్రిక్ట్కి 3 డిపోలు కలిపి 50 buses అడిషనల్ కావాలని ప్రపోజల్ పెట్టాము సార్. సో విల్ ఎక్స్పెక్ట్ ద బసెస్ సార్. ఆ 50 buses కనుక మనకి యాడ్ అయితే డెఫినెట్గా జగిత్యాల జిల్లా యొక్క కొత్త కొత్త రిప్రజెంటేషన్స్ అన్నిటి కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి ఉంటాం సార్. అండ్ అగైన్ న్యూ రిక్రూట్మెంట్ కూడా మేము ప్రాసెస్ చేశాం సార్. అండ్ అగైన్ 50 buses కనుక అడిషనల్గా వస్తే కండక్టర్ డ్రైవర్స్ కూడా అవసరం ఉంటారని చెప్పేసి అని దానికి కూడా హెడ్ ఆఫీస్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఎ డెసిషన్ సార్. భద్రాచలం బస్ బంద్ చేసిండ్రు, అయోధ్యకు రైలు వేస్తున్నారు, రామాలయకు భద్రాచలం బస్ బంద్ చేసిండ్రు చెప్పి బాధపడుతున్నారు. సార్ సారీ టు ఇన్ఫార్మ్ సార్, అయితే యాక్చువల్గా ఏంటంటే సార్ ఈ ఫ్రీ ట్రావెల్ ఉంది కాబట్టి అని చెప్పేసి అని
మనకున్న ఎక్స్ప్రెస్ కంటెంట్ ఓన్లీ 100 బస్సెస్ సార్, ఆర్టీసీ బస్సెస్. ఆ బస్సెస్తో మనము సఫిషియెంట్గా ఇవ్వట్లేదు సార్. అందుకోసమనే ఇంట్రెస్టెడ్ బస్సెస్ అనేది, లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అనేది మేము టెంపరీగా క్యాన్సిల్ చేసేసి కొత్త బస్సులు వచ్చేంత వరకు వాటిని ఈ షార్ట్ డిస్టెన్స్ రూట్లలో పెట్టేసి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇది టెంపరీ సార్. అండ్ అగైన్ మాకు న్యూ బస్సెస్ వచ్చిన తర్వాత రీస్టోర్ చేస్తాం సార్. న్యూ బస్ ఫస్ట్ 4,000 people in our conference. They all come to me multiple times. And honestly, I've even asked them, me, etla change ayindi, me income enta slow ayindi. Really sad state lo undi actually. I mean, if we could address, because మనం ఏదైతే అంత ముందు అనుకున్నాం మనం అందరికీ ఆటో వాళ్ళకు కూడా డబ్బులు ఇద్దామని, if we could start addressing it at the earliest, we'll be actually taking care of a ఫ్యామిలీని. మనం అనుకున్నంత ముందు 12,000 ఏదో, అది అట్లీస్ట్ ఫ్యామిలీ. Yes, doctor. While we like అందుకోసమే సంవత్సరానికి 12,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. So maybe in the budget we will see how best we can really put it to definitely your suggestion is appreciated. We will take it to